హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏపీపీఎస్సీ ఉద్యోగాలకైతేనేమి, మరి ఎస్ అండ్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకైతేనేమి ఏజ్ పరిమితి పెంపు యొక్క జీవో విడుదల కావడం జరిగింది. 2 సంవత్సరాల ఏజ్ పెంచుతూ యూనిఫామ్ సర్వీసెస్ మరి నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కూడా ఏజ్ పెంచడం జరిగింది. నాన్ యూనిఫామ్ సర్వీసెస్ అంటే ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైనా కావచ్చు, మరియు ఏదైనా సరే ఏపీపీఎస్సీ ఇచ్చే ఉద్యోగాలన్నిటికీ కూడా అదే మాదిరిగా యూనిఫామ్ సర్వీసెస్ అయినటువంటి పోలీస్ కానిస్టేబుల్స్, మరి ఎస్ఐ ఉద్యోగాలు, ఫైర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, జైలు వార్డర్స్ అయితేనేమి వీటికి కూడా ఏజ్ పరిమితి అనేది 2 ఇయర్స్ పెంచడం జరిగింది. మరి ఏది ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఏపీపీఎస్సీ నుంచి ముఖ్యంగా అన్ని రకాల గ్రూప్ పరీక్షలకు 34 సంవత్సరాల నుంచి 42 ఏళ్ళు పెంచుతూ ఇది వచ్చేసి అన్ని కూడా నాన్ యూనిఫామ్ సర్వీసెస్ అంటే ఎంతవరకు రాసుకోవచ్చు అంటే అప్ టు 42 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు అనమాట. మరి పాతదే కదా అంటే ఎస్, యాక్చువల్లీ ఇది పాతదే. సో గతంలో ఏముందో ఇప్పుడు అదే ఉంది. కాకపోతే గతంలో ఈ యొక్క జీవో అనేది ఎవరి ఇయర్ ఒకసారి పెంచుతూ పోతున్నారు, అది ఎక్స్పైర్ అయింది కాబట్టి తిరిగి నెక్స్ట్ ఇయర్ వరకు ఈ యొక్క జీవో తిరిగి పెంచారనమాట. అంటే ఏజ్లో ఎటువంటి మార్పు లేదు. ఎక్స్ట్రా చాలామంది 42 సరిపోదు, ఓసీకి అట్లీస్ట్ 44, 45 పెంచాలా, సో మిగతా 50 ఇయర్స్ వస్తుంది అని అడుగుతూ ఉన్నారు. కానీ ఆ విధంగా ఏం లేదు. యాజ్ యూజువల్గానే గతంలో అయితే ఎంత పెంచి ఉన్నారో ఇప్పుడు కూడా అదే. కాకపోతే జీవో ఎందుకు ఇచ్చారు కొత్తగా అంటే ఆ యొక్క జీవో యొక్క డేట్ ఎక్స్పైర్ అయింది కాబట్టి తిరిగి కొత్తగా యొక్క జీవోను విడుదల చేయడం జరిగింది. మరి ఇది ఓసీ వాళ్ళకి అనమాట. జనరల్ కేటగిరీ వాళ్ళకు అప్ టు 40 వరకు ఉండొచ్చు. ఏదైనా సరే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సచివాలయ ఉద్యోగాలు, జేఎల్, డిఎల్ ఏదైనా సరేగా. మరి అప్ టు 47 వరకు బీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు అప్ టు 47 వరకు రాసుకోవచ్చు. ఇది వచ్చేసి అన్ని రకాల నాన్ యూనిఫామ్ సర్వీసెస్ సంబంధించి. మరి యూనిఫామ్ సర్వీసెస్ చూస్తే ఇక్కడ చాలామంది చాలా హోప్స్ పెట్టుకున్నారు ఏది పెంచాలనేసి. ఇక్కడ గరిష్ట వయో పరిమితిని 2 సంవత్సరాలు పెంచడం జరిగింది. చూస్తే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఓకే, సో పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి 18 నుంచి 26 వరకు పెంచడం జరిగింది. యాక్చువల్గా గతంలో ఇనిషియల్గా 18 to 22 ఉండేది, ఆ తర్వాత 24 అయ్యింది. ఆ తర్వాత జగన్ హయాంలో మళ్ళీ 2 ఇయర్స్ పెంచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 18 to 26 ఇయర్స్ అంటే 24ది అప్పుడు 2 ఇయర్స్ పెంచడంతో 26 అయింది. ఇప్పుడు తిరిగి ఏమైంది మళ్ళీ అది జీవో అయిపోయింది కాబట్టి అంటే 24 వరకు అంటే 18 to 24 వరకు ఉన్న జీవో ఎక్స్పైర్ అయింది కాబట్టి ఇప్పుడు తిరిగి ఏం చేశారు మళ్ళీ 2 ఇయర్స్ పెంచారు. అంటే 24 నుంచి మళ్ళీ 2 ఇయర్స్ పెంచారంటే 26 అంటే ఇప్పుడు అప్ టు 26 వరకు ఓసీ వాళ్ళకు వర్తిస్తుంది. ఇక్కడ ఏం కోరుకుంటారంటే అభ్యర్థులు అట్లీస్ట్ తెలంగాణ లాగా ఏది పెంచాలి, లేని పక్షంలో మనకైనా సరే అప్ టు 28 వరకు ఉంటే బాగుంటుంది అని కోరుకున్నారు. కానీ అదేం లేదు. సో ఇప్పుడు 18 నుంచి 26 వరకు ఉంది. 24 ఉండేది తిరిగి 2 ఇయర్స్ అయింది కాబట్టి 26 వరకు ఉంది. మరి ఇది ఎవరికి అంటే జనరల్ అభ్యర్థులకు, ఓసీ అభ్యర్థులకు 18 నుంచి 26 వరకు రాసుకోవచ్చు. మరి బీసీ, ఏడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మాత్రం అప్ టు 5 ఇయర్స్ పెంచుతారు కాబట్టి 31 వరకు రాసుకోవచ్చు. ఇది పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి. మరి ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి 21 నుంచి 29, 27 ఉండేది అప్పుడు 2 ఇయర్స్ పెంచుతూ 29 అయింది. ఆ యొక్క 2 ఇయర్స్ అనేది మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి తిరిగి ఇప్పుడు మళ్ళీ 2 ఇయర్స్ పెంచుతూ జీవో రిలీజ్ అయింది కాబట్టి దీని ప్రకారం మనకు 21 నుంచి 29 వరకు పోటీ పడవచ్చు. ఎవరు? జనరల్ కేటగిరీ అభ్యర్థులు 27 నుంచి +2 అనమాట అంతే. మరి మిగతా వాళ్ళు 21 నుంచి 34 5 ఇయర్స్ పెంచుతారు కాబట్టి బీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళకు. మరి ఫైర్ డిపార్ట్మెంటు, జైలు వార్డర్స్, డిప్యూటీ జైలర్స్, ఫైర్మెన్ వీటికి కూడా ఏజ్ 2 ఇయర్స్ అనేది పెంచిన. అంటే కొత్తగా పెంచింది ఏం లేదు. గతంలో ఏమైతే ఉందో యాజ్ యూజువల్గా అదే ఉంది. అంటే జీవో రద్దయింది కాబట్టి జీవో ఎక్స్పైర్ అయింది కాబట్టి తిరిగి కొత్త జీవో వేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధపడాలి. ఎందుకంటే నోటిఫికేషన్స్ అన్నీ కూడా జనవరి క్యాలెండర్ అన్నీ ఇవ్వబోతున్నారు కాబట్టి అప్పుడప్పుడే కష్టం కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. మరి ఉత్తమ్స్ అకాడమీలో మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఆఫ్లైన్ క్లాస్ కావాలనుకుంటే టర్నింగ్ పాయింట్ కొంచెం క్లబ్కి రావచ్చు. అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే రాష్ట్ర వస్తు కూడా ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్ 8688080802కి కాల్ చేయండి. ఆల్రెడీ బ్యాచ్ రన్నింగ్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.